ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 21వ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక విషయంలో మాత్రం మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది. మీరు కావాలనుకున్న స్త్రీ మీ కాళ్ళ వద్దకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 21 గురువారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ స్త్రీ మీరికి కాళ్ళ వద్దకు వస్తారు, ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి, నవంబర్ 21 దినఫలాల్లో ఎటువంటి అననుకూల ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11 రాశి. గనిష్టం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాలను కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలను వీరికి ఇబ్బందులను కొని తెచ్చాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 21వ తేదీన గురువారం రోజు చూసినట్లయితే ఊహించని విధానంగా కొన్ని పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఊహించని కొన్ని సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అలాగే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో, ముఖ్యంగా కుంభరాశి వారికి పురుషులు జీవిత భాగస్వామితో విభేదాలు కానీ అనుకూలంగా ఉంటారు. మీ యొక్క జీవిత భాగస్వామితో తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. తను పొరపాటు చేసినట్టుగా, తప్పు చేసినట్టుగా వీరు భావిస్తున్నారు. కానీ తన నుండి ఎటువంటి రియలైజ్ అనేది కనిపించడం లేదు. అంటే ఏ విధంగా కూడా తను తప్పు చేసినట్టుగా ఒప్పుకోవటం లేదు. అటువంటి స్త్రీ అంటే అటువంటి జీవిత భాగస్వామి మీకు కనుక ఉన్నట్లయితే ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ముఖ్యంగా వివాహం కాని వారి, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి విభేదాల కారణంగా వీరి యొక్క భాగస్వామితో చాలా కాలంగా దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఒక సంఘటన జరగబోతుంది. విభేదాల కారణంగా కూడా దూరమైనటువంటి నీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగి తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకోవడం అనేది ముఖ్యమైన అంశాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వివాహం జరిగిన వారికి కూడా ఎటువంటి సంఘటన ఎదురు కాబోతుంది అంటే, విభేదాల కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు దూరంగా ఉన్నట్లయితే ఈరోజు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తను మీ దగ్గరికి రావడం కానీ, లేదంటే భోజనం చేయడం కానీ జరుగుతుంది. ఈ విధంగా మిమ్మల్ని క్షమాపణలు అడిగినా కూడా జరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క అద్భుతమైన ఫలితం అనేది చెప్పుకోవాలి. ఈరోజు దినఫలాలు యొక్క పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతన వధువులకు ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి ఒక న్యూస్ని అయితే వారు రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే అది గుడ్ న్యూస్ అని చెప్పుకోలేము, బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోలేము. మీ యొక్క ఉద్యోగ అవకాశాల గురించి వారికి కీలకమైనటువంటి అప్డేట్, ఒక కీలకమైనటువంటి అప్డేట్, నూతన విషయాన్ని తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు మీరు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళడానికి మీకు అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈరోజు దినఫలాల్లో వినే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి చూసుకున్నట్లయితే లాభాలు పుంజుకుంటాయి. అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొంచెం విభేదకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు తావు లేకుండా మీ యొక్క వ్యాపారాన్ని సజావుగా సాగించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీకు నచ్చిన అంశం వారికి నచ్చకపోవచ్చు, అలాగే వారికి నచ్చిన అంశం మీకు నచ్చకపోవచ్చు. అలా అని మీకు చెప్పింది వారు వినాలన్నట్టుగా వితండవాదం చేస్తే మాత్రం
మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీకు విభేదాలు వస్తాయి. అది మీ వ్యాపార జీవితంపై ఒక పెద్ద ప్రమాదాన్ని అయితే చూపిస్తుంది. వ్యాపారం కుంటిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. చాలా కాలంగా మీ యొక్క పది అధికారులతో ప్రశంసలు పొందుకోవాలనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించిన మీకు రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా అనుకూలంగా రాలేదు. ఎన్నిసార్లు ఎంత శ్రమ పడ్డా కానీ మీ శ్రమను మీపై అధికారులు గుర్తించడం లేదని నిరాశకి లోనవుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతం అయితే జరగబోతుంది. మీ పై అధికారుల ప్రశంసలు మీరు ఈరోజు పొందుకోబోతున్నారు. చాలా కాలంగా ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రశంసలు పొందుకుంటారు. ఈ యొక్క పనిని పూర్తి చేయడంలో మీకు తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా లభించబోతున్నాయి. ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు పొందుకోవడానికి ఈరోజు మనకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఉద్యోగంలో మార్పు కోసం అన్వేషిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ మార్పు కూడా ఈరోజు రాబోతుందని చెప్పుకోవాలి. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు కుంభరాశి వ్యక్తులు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సంబంధం చూశారు, అన్ని విధాలు కూడా ఆ సంబంధం మీకు నచ్చింది, కానీ ఎదుటి వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదని నిరీక్షిస్తున్నారు. వారి నుండి ఎటువంటి ఆంక్షలు వస్తున్నాయో కొంత టెన్షన్లో కూడా ఉన్నారు. అటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇలా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ అయితే చూస్ చేసుకోబోతున్నారు. మీకు ఏ విధంగా అయితే ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చిందో అంతర్ వ్యక్తి నుంచి కూడా అదే ఆన్సర్ రాబోతుంది. ఇది మీకు మీ కుటుంబానికి చాలా సంతోషకరమైన వార్త అని చెప్పుకోవాలి. విద్యార్థులకి ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది. చదువుపై మీకు ఆసక్తి పెరుగుతుంది. ఇదివరకైనా పరీక్ష రాసి ఫలితం కొరకు కనుక వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా వారు సంపాదించుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ఇది కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారు ఈరోజు మీకు లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఒక కస్టమర్ నుండి నీవు లాభం అధికంగా పొందుకునే అవకాశం కనిపిస్తున్నాయి. మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముందు కూడా అధిక లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిని మార్పు చేసుకునే అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జాతకంలో ఉండబోతున్నాయి. కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి, జీవితంలో ఆనందకరమైన రోజు గడపడానికి ఆ శుభ భగవానుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు కావాలి. కాబట్టి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. శివ భగవానుడి యొక్క శిష్యులు తోడుగా ఉన్నట్లయితే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఖచ్చితంగా కుంభరాశి వారు శివారాధన చేయండి. శని భగవానుని ప్రార్థించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుని మీరు నిందించకూడదు. ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటే మిగిలిన గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నా కానీ మీపై ప్రతికూల ప్రభావం అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా మేలు చేయండి. శని ఆరాధన తప్పనిసరిగా దొరుకుతుంది. ప్రతిరోజు కూడా మీ సూర్య నమస్కారం చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు మీకు కలుగుతాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. ఎంత పుణ్యఫలాన్ని పొందుకుంటారు. నవంబర్ 21వ తేదీ గురువారం రోజు విధుల ఫలాలు కుంభరాశికి ఈ విధంగా ఉన్నాయి. ఏ స్త్రీ మీ కాళ్ళ దగ్గరకు వస్తారో మీ జీవితంలో ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. శివ భగవానుడి యొక్క ఆశీస్సులు తప్పనిసరి కావాలి. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు శివారాధన చేయండి. శని భగవానుని కూడా ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుని నిందించకూడదు. ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటే మిగిలిన గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నా కానీ మీపై ప్రతికూల ప్రభావం అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి. శని ఆరాధన తప్పనిసరి అని చెప్పుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి.